పత్రికకు స్వేచ్ఛనీయాలనే సమావేశం పైన మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పటిదాకా జర్నలిస్టులు మనం చూస్తూ ఉన్నాం. మన వెంకన్న గారు మాట్లాడినట్టుగా ఒక ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు తీసుకొని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి డబ్బులు తీసుకొని ఈ సమాజానికి చదువు చెప్తా ఉంటే, వెలుగును అందిస్తూ ఉంటే, జర్నలిస్టు మాత్రం ఏ డబ్బు తీసుకోకుండా రూపాయి సంపాదన లేకుండా ఈరోజు సమాజానికి వెలుగునిచ్చడం కోసం పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఉందంటే అది జర్నలిస్టు సంస్థ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఒక పోలీసు ఈరోజు ఒక సెలవు లేని దినంగా పోలీసులు ఆ వ్యవస్థ పనిచేస్తూ ఉంటారు. సెలవు ఆదివారం నాడు సెలవు ఉండదు, వారంలో ఏ రోజు కూడా సెలవు ఉండకుండా పోలీస్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటే, జర్నలిస్టులు కూడా అసలు ఆ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వ్యవస్థనే ఏ సంఘటన అయినా జరిగినప్పుడు ఆ పోలీసులకి సమాచారం అందే విధంగా పనిచేసేటటువంటి వ్యవస్థ ఈ రోజు జర్నలిస్టు. అట్లాంటి జర్నలిస్టుల మీద, ప్రశ్నించే గొంతుకల మీద స్వేచ్ఛ అందించకుండా ఈ పార్టీలలో అధికారానికి వచ్చిన తర్వాత దాడులు జరుగుతున్నటువంటి క్రమం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు అదే బీఆర్ఎస్ పార్టీ మహాన్యూస్ పైన దాడి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం కూడా ఈరోజు జర్నలిస్టులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు పనిచేస్తూ ఉంటే ఆ రోజు ప్రతిదీ కూడా అధికార పార్టీకి భయపడకుండా మీడియా పనిచేసి ఈరోజు మన వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత ఉవ్వెత్తున పోరాటం జరిగిందో ఆ పోరాటాన్ని ఈరోజు ప్రజల దృష్టికి తీసుకెళ్లినటువంటి క్రమం ఈరోజు మనం జర్నలిస్టులు చూసాం. ఎన్నో దాడులు జరిగినాయి. 10 సంవత్సరాల కాలంలో అరాచక పాలనలో ఎన్నో దాడులు జరిగినప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న గాని, జర్నలిస్టు రఘు గాని, అదేవిధంగా చిలుక ప్రవీణ్ గాని, వీళ్ళందరూ కూడా చాలా మంది జర్నలిస్టులు ఈరోజు పనిచేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను చూపిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం అనగదొక్కాలనే ఉద్దేశంతో ఆ రోజు జర్నలిస్టులు చేసినటువంటి కృషితో మనకు తర్వాత ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే కాకుండా జర్నలిస్టుల పని మీరు చూడండి. అప్పులు ఈరోజు చాలా మంది మార్కెట్ లేక అప్పులు భరిస్తూ ఉంటే అప్పుల ఫోన్ వచ్చిందా తెలియదు, ఏదైనా సంఘటన జరిగి యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఇంకోటి జరిగిందా వాళ్ళ ఇంటికి పోవాలో తెలియదు. వీళ్ళేమో ఫోన్ లేపలేక అప్పులు కట్టలేక ఆ అప్పుల ఇబ్బంది పడాలా లేకపోతే ఈ సంఘటనకు మనం పోయి చూడాలా, అసలు ఆ ఫోన్ వచ్చింది ఏంటి, అకౌంట్ కాల్ వచ్చింది నాకు, లేకపోతే ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొకరో నన్ను బెదిరియడానికి ఫోన్ చేసిరా అనే ఆలోచన దొరుకుతుంది. ఆయన ఫోన్ లేపాలన్నా వద్దా కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు పిల్లలు చూడండి, వాళ్ళ కన్న పిల్లలు మనకు స్కూళ్ళల్లో ఏదో ఫంక్షన్ జరిగినా ఇంకేం జరిగినా వాళ్ళ ఫంక్షన్లకు పోయేటటువంటి టైం కూడా కొన్నిసార్లు కుదరకపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్ని పెళ్లిలకు కూడా వాళ్ళు అటెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ఎన్నో సమస్యలు కొన్ని కొట్టుమిట్టాడుతూ ఈరోజు జర్నలిస్టులు నిజాలను బయటికి తీస్తూ ఉంటే అదే జర్నలిస్టుల మీద దాడులు జరగటం, అదే జర్నలిస్టుల మీద మనం అరాచకంగా వివరించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడిని మనం జర్నలిస్టులు మాత్రమే వాళ్ళు సమావేశం పెట్టుకొని వాళ్ళు మనం పిలవాల్సినటువంటి పరిస్థితి మనం రానియొద్దు. ఇంకోసారి మనం ఖచ్చితంగా జర్నలిస్టుల పైన దాడి జరిగితే మన పైన దాడి జరిగింది అనే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మన ముందుగా జర్నలిస్టులు మన కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఎక్కడ ఏది జరిగినా జర్నలిస్టులకు ఏది జరిగినా ఇంకోసారి జరగదని చెప్పేసి కోరుకుంటూ, కానీ ఒకవేళ జరిగినా ఖచ్చితంగా మనం ముందుండాలి తప్ప వాళ్ళ ముందుండి పోరాటం చేసేటటువంటి పరిస్థితి మనం తీసుకురావద్దని చెప్పేసి మీ అందరికీ ఈ వేదిక ముఖంగా వేడుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ అటెండ్ అయింది కాబట్టి నేను ఎమ్మెల్యే గారిని కోరుకున్నది ఏంటంటే ఖచ్చితంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఈరోజు పోలీసుల మీద యూనిఫామ్ వేసుకున్నటువంటి కానిస్టేబుల్ మీద కానీ యూనిఫామ్ వేసుకున్నటువంటి వ్యవస్థ ఒక ప్రభుత్వ అధికారి మీద కానీ ఎవరైనా వచ్చి దాడి చేస్తే వాళ్ళకు చట్టాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. వాళ్ళ పైన కేసు పెడితే ఎంత నిర్బంధంగా మనం ఎంత ఇబ్బంది పడతామో తెలుసు. అట్లా జర్నలిస్టుల మీద కూడా ఇంకోసారి దాడి జరిగినా, ఆఫీసుల మీద దాడి జరిగినా అట్లాంటి కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కఠినంగా శిక్షించే విధంగా ఆ చట్టాలు రూపొందించాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. దయచేసి మనం జర్నలిస్టులను కాపాడుకోకపోతే, ఈరోజు ప్రశ్నించే గొంతులను కాపాడకపోతే, అధికార పార్టీలు చేసినటువంటి అరాచకాలు కానీ లేకపోతే ఎక్కడ అక్రమాలు జరిగినా ఆ అక్రమాలను వెలుగుదీసేటటువంటి జర్నలిస్టులను మనం కాపాడుకోకపోతే ఇంకా కొద్ది
మనం ఈ సమానత్వాన్ని కోరుకునేటటువంటి దిశగా పనిచేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులకు ఖచ్చితంగా స్వేచ్ఛనిచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ